నేను కేటీఆర్ చేసిన సవాల్కు మనతో పాటు మాట్లాడడానికి కల్వ సుజాత ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకొని మీరు కేటీఆర్ సవాలు విసురుకుని స్వీకరిస్తారు. అదొక సవాలు, దానికి స్వీకరించుడు. మేము అడుగుతున్నాం 7.5 లక్షల కోట్లు తెలంగాణ మీద అప్పు చేసి ఇచ్చేసినావు కదా, దీనికి చర్చకు సిద్ధమా? ఏం అభివృద్ధి జరిగింది 7.5 లక్షల కోట్లకి? దానికి మేము సిద్ధంగా ఉన్నాం. నువ్వు విసిరిన ఛాలెంజ్ కూడా మేము సిద్ధంగా ఉన్నాం. 2 లక్షల లోపల ఏ టెక్నికల్ ఇష్యూ లేని వాళ్ళకి రుణమాఫీ జరిగింది. 21,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేయడం జరిగింది. దానికి నువ్వు చర్చకు సిద్ధమా? నువ్వు రా, నువ్వు నీలాగా వైట్ ఛాలెంజ్ మేము అడిగినప్పుడు నువ్వు దానికి సిద్ధంగా లేవు. కానీ ఈ రోజు మేము సిద్ధంగా ఉన్నాం. నువ్వు అడిగిన ప్రతి ప్రశ్నకి నువ్వు రాజీనామా చేస్తా అన్నావు కదా. హరీష్ రావు మొన్న జేబులో పెట్టుకొని తిరిగిండు కదా రాజీనామా పత్రము, జేబులో పెట్టుకొని ఇప్పుడు రెడీ పెట్టుకొని గవర్నర్కి సమర్పించి నీ రాజీనామా పత్రం, నువ్వు నీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ రాజీనామా పత్రాన్ని రాసి ఆమోదం తెలపమని గవర్నర్ దగ్గర పెట్టి చర్చకు రండి. ఇక్కడ చర్చలో పాస్ అయితే మీరు రాజీనామా చేయకండి, ఫెయిల్ అయితే మీరు రాజీనామాలకు సిద్ధంగా అండి అని నేను అడుగుతున్నా. దానికి మేము కూడా సవాల్ స్వీకరించడానికి రెడీగా ఉన్నాం. చర్చ ఎక్కడ అనేది మీరు డిసైడ్ చేయండి. కొడంగల్కి వెళ్దామంటారు సీఎం గారు ఊర్లో చెప్తున్నా. సిరిసిల్లకు కూడా అప్పు ఇచ్చినాం, రుణం మాఫీ చేసినాం మేము. రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్లోనే కాదు, నీ నియోజకవర్గం, మీ అయ్య నియోజకవర్గం, మీ బావ నియోజకవర్గంలో కూడా రుణమాఫీ చేసినామని చెప్తున్నాం మేము. ఎట్లా చెప్తారు? 30,000 కోట్లు రుణమాఫీ ఉంటే మీరు 22,000 కోట్లు వేసి నేను చెప్పింది నీకు అర్థం కాలేదా? లేకపోతే ఆ పిచ్చోడికి అర్థం కాని మాటలు నువ్వు నామంగా అడుగుతున్నావా? 21,000 ఏ టెక్నికల్ ఇష్యూ లేని వాళ్ళకి 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగింది. ఇంకా ఎక్కడైనా అవి ఇష్యూస్ సాల్వ్ కానీ కొన్ని ఏదైనా ఉండి బ్యాంకు గిట్ట అది క్లారిటీ లేకపోయినటువంటి క్లారిటీ చేసి ఈ రుణాన్ని మాఫీ చేయమని ముఖ్యమంత్రి గారు మొన్ననే ఆదేశం ఇచ్చిర్రు. అవి క్లియర్ చేయగానే అవి కూడా రుణం మాఫీ జరుగుతుంది. టెక్నికల్ ఇష్యూ లేకుండా ఎవరికి రుణమాఫీ లేదు అని అంటే నేను ఒప్పుకోను. చర్చకు సిద్ధంగా మేము రెడీగా ఉన్నాం. బ్యాంకర్సే కావాలని ఏదో ఒక ఇష్యూ క్రియేట్ చేసి రుణమాఫీ ఆపుతారు అంటారు. ఆల సమయంలో అధికారులందరూ గుప్పిట్లో ఉండి ఆడుకున్నట్టు కాదు మా ప్రభుత్వం. నువ్వు చేసిన అప్పుకు వడ్డీలు కట్టలేక బ్యాంకులు కాదు, కార్పొరేషన్లు కాదు, ప్రతి ఒక్క శాఖ చచ్చిపోతున్నది. ఇది మేము ఎంత కష్టం మీద 21,000 కోట్ల రూపాయలు మేము వడ్డీ తీర్చినామో అందరికీ తెలుసు. ముళ్ళ కిరీటమో ముండ్ల మీద సారీ, పులి మీద సారీ చేసి కూడా ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తున్నాం. నీకు అన్నీ ఉండి పంచభక్ష పరమాన్నాలు వడ్డిచ్చిన విస్తరాకి నీ చేతిలో పెడితే ఏం చేయనటువంటి తెలంగాణకు నువ్వు వచ్చి మా మీద మాట్లాడతావా? సంవత్సరం అవుతుంది, ఇంకెన్ని రోజులు చెప్తా ఉంటారు అప్పులు చేసిరు వాళ్ళ వల్ల ఇంకా మేము చేయలేకపోతున్నాం. ఏం చేయలేదు, చేసిన ఇంత పెద్ద చాంతాడంత ఇంత పొడుగా చెప్తే మళ్ళీ చేయలేదంటే ఏం చెప్తాం? మేము 200 యూనిట్లు ఉచిత కరెంట్ నువ్వు ఇచ్చినావు, నీ అయ్యి ఇచ్చిండా? మేమే కదా ఇచ్చింది. మేము ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తుంది మేమా, నీ అయ్యి ఇచ్చిండా? ఈరోజు మేము 500 గ్యాస్ ఇస్తున్నాం, నువ్వు ఇచ్చినావా, మీ అయ్యి ఇచ్చిండా? మేము కదా ఇస్తున్నది. ఈరోజు 56,000 ఉద్యోగాలు నువ్వు 10 ఏళ్లలో దిక్కుమాలిన బతుకుకి 30,000 ఉద్యోగాలు వేయలేదు. మేము వచ్చిన 10 నెలల్లో మేము 56,000 ఉద్యోగాలు ఇచ్చినాం, నువ్వు ఇచ్చినావా, మీ అయ్యి ఇచ్చిండా? ఈ రోజు మేము మహిళలకి 1 కోటి మంది మహిళలకు కోటీశ్వర్లను చేయాలనుకుంటున్నాం. నువ్వు మహిళలకు రుణాలను ఎగ్గొట్టినటువంటి దరిద్రం చరిత్ర, వడ్డీ లేని రుణాలను ఎగ్గొట్టిన చరిత్ర నీది. మహిళలకు రావాల్సినటువంటి ఆదాయాన్ని ఎగ్గొట్టిన చరిత్ర నీది. ఈ రోజు 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కింద ఇస్తుంది మేమా, నీ అయ్యనా? ఈరోజు ఇంటికో ఉద్యోగం ఇస్తానని అబద్ధాలు ఆడి అసెంబ్లీ సాక్షిగా అది సాధ్యమయ్యే పని అన్నది నువ్వా, మీ అయ్య కాదా? మళ్ళా దళితులకు 3 ఎకరాలు ఇస్తానని అంత సాధ్యమయ్యే పని అని 3 ఎకరాలు ఇచ్చడానికి స్థలం ఉందా తెలంగాణలో అన్నది? మరి నువ్వు మాట్లాడిన మాటనే నువ్వు అబద్ధంగా క్రియేట్ చేసుకొని అది కాని పని అని నువ్వే సొంతంగా అసెంబ్లీలో అనౌన్స్ చేసినటువంటి మా గురించి నువ్వు మాట్లాడే అర్హత నీకెక్కడ ఉన్నది? దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అని దళితుల సెంటిమెంట్ మీద ముఖ్యమంత్రి అయ్యి 1,200 మంది చనిపోయిన శవాల మీద మీరు రాజ్యాన్ని వెళ్ళి తెలంగాణ ప్రజల సొమ్ముని బొంద మీద పెట్టుకొని ఈరోజు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన మీరు మమ్మల్ని మా గురించి అడుగుతారా? ఎంత కష్టకాలంలో ప్రభుత్వం ఏర్పడి ఒక్క రోజు కూడా మా ప్రభుత్వము 14 గంటల నుంచి 18 గంటలు పనిచేస్తుంది. ఈరోజు అధికారులే కానీ మంత్రులే కానీ క్యాబినెట్ అంతా 18 గంటలు పనిచేస్తుంది. నువ్వు 18 గంటలు కాదు 18 సంవత్సరాలైనా ఫామ్ హౌస్లో నుంచి బయటికి వెళ్ళవు. నీ కొడుకు విదేశాలకి, నువ్వు ఫామ్ హౌస్లా, మీ చెల్లెలేమో తిహార్ జైల్లా, మీ బావనేమో ఏడేడ భూములున్నాయి ఏడేడ సహా చేద్దామని ఆయన సర్చింగ్ చేసుకుంటా రాష్ట్రం మొత్తం తిరుగుతాడు. రైతు భరోసా డబ్బుల్నే కన్వర్ట్ చేసి అది రుణమాఫీ పైసలు అని చెప్తారు అని చెప్పేసి రైతు భరోసా పైసలు 26వ తారీఖు ఇచ్చేటివి ఏంటంటే అవి
మీరు 7,200 కోట్లు ఎన్నికల టైంలో మీ కాంట్రాక్టర్లకు అంతా అప్పడంగా మేసేసి ఆ డబ్బులు లేకుండా చేసి మీరు కట్టాల్సినటువంటి రైతు బంధుని మేము అధికారంలోకి వచ్చినాక రైతు భరోసా మేము ఇచ్చినాం ఆ 7,000 కోట్ల రూపాయలు మీరు అప్పడంగా దోసేసిన పైసా ఇవ్వాల్సినటువంటి సమయం దాటిపోయి ఎన్నికల కోడ్ వరకు ఆలోచన చేసి ఎన్నికల కోడ్లో మేము టంగ్ 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 అని పడతాయని హరీష్ రావు అనగానే కావాలని ఎన్నికల కోడ్ మీద ఇయ్యొద్దు అని వాళ్ళే అనిపించుకొని అన్ని చేసిన మీరు మేము అధికారంలోకి రాగానే 2-3 నెలల్లోనే ఆ 7,000 కోట్లు మేము కదా రైతులకు ఇచ్చింది. లేకపోతే మేము ఇచ్చిన వాయిదా ప్రకారం మళ్ళీ ఒకటి పడుతుండే కదా. మరి మీరు చేసిన పాపానికి మేము గడుక్కున్నాం కదా. వాళ్ళని అడుగు బాబు, ఇట్లాంటివన్నీ 7,000 కోట్లు ఎక్కడ పోయినాయి అని కేటీఆర్ ని అరెస్ట్ చేస్తా అని చెప్తా ఉన్నారు. అది ఎవరు చేస్తా అన్నారు? అధికారులు. మేం కాదు, చట్టం దాని పని అది చేసుకుంటూ పోతుంది. నువ్వు చేసిన పాపాల పుట్టలో నువ్వు గుడుచుకొని పోయినావు కాబట్టి డెఫినెట్ గా ఈ రోజు లేకుంటే రేపు అయితే తప్పకుండా జరుగుతుంది. అది ఉట్టి మొన్న ఒక మాట అన్నాడు, ఆఫ్టర్ ఆల్ 54 కోట్లకు భయపడతానండి. అవును, మరి బరాబర్ మరి తెలంగాణలో 7.5 లక్షల కోట్లు అప్పు చేసినావు. ఎన్ని లక్షల కోట్లు నీ దగ్గర ఉన్నాయి? 54 కోట్లు అంటే నీకు ఆఫ్టర్ ఆల్. కానీ తెలంగాణ ప్రజలకు ఈరోజు 54 కోట్లు అంటే అదో పెద్ద, అవి ఎంతసేపు లెక్క పెట్టాలి, ఎన్ని పైసలు అనేది తెలంగాణ పేద ప్రజలు ఆలోచిస్తున్నారు. కేటీఆర్ క్వశ్చన్ చేస్తుంది కాబట్టి మీరు కుట్రతోనే అరెస్ట్ చేయాలని చూస్తారని చెప్పేసి కేటీఆర్ ఆరోపిస్తుంది. అరే ఈడికి చెప్పుకోమని సమాధానము మాకేం చెప్తావు? వేధించడానికి ఏమన్నా అత్తగారింట్లో కూర్చున్న కోడలువా నువ్వు? నిన్ను వేధించడానికి తెలంగాణ ప్రజలకు దోపిడీ చేసింది సరిపోలే? వేధించడం ఎందుకు? గంటలు ఈడీ ఆఫీస్ లో ఏసీబీ ఆఫీస్ లో కూర్చోబెడుతున్నారు. మేమేం చేసినాం? అది ఈడీ వాళ్ళని అడుగు. నువ్వు బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చినావు కదా, నేనే ప్రశ్నలు వేసిన. వాళ్ళని అడగొద్దా ఈడీ నేను ఎందుకు ఇన్ని గంటలు కూర్చోబెట్టినావు అని రేవంత్ రెడ్డి చెప్పి వాళ్ళని కూర్చోబెడతాడా లోపల? మా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ 12 గంటలు కూర్చున్నారు ఈడీ ఆఫీస్లో. ఎవడైనా అదే పని, ఎవరివైనా అక్కడికి అదే ఉంటుంది. నీకేం కొత్త కాదు, ఇంకోరికేం పాత కాదు. అది ఇది కంపల్సరీ ఏడికైనా రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎక్కడైనా మీరు ఎక్కడికి వస్తారు, మీ సిరిసిల్లకి చేసినాం, సిద్దిపేట చేసినాం, ఎక్కడికైనా చేసినాం. మీ బావ కావచ్చు, బొమ్మర్ కావచ్చు, రండి, నేను చూపించేది మేము రెడీగా ఉన్నాం చెప్పేసి మనతో పాటు కల్వ సుజాత చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ వెంకటేష్తో అక్షిత్, హైదరాబాద్.